నిన్న గుంటవనపాలెం గ్రామంలో రోడ్డు కోసం చేసిన ధర్నా గురించి అందరూ అడుగుతున్నారు. ఈ ధర్నా అయితే నైట్ వరకు కొనసాగింది. నేనంతా నైట్ అక్కడే ఉండడం, బాగా నుంచోవడం, వర్షంలో తడడం వల్ల అయితే నాకు కొంచెం ఫీవర్ గా అనిపించి అప్డేట్ అయితే చేయలేకపోయా. ఈ ధర్నా అయితే నైట్ 7 గంటల వరకు జరిగింది. డిఎస్పీ సాయి ప్రశాంత్ గారు వచ్చి పిఓ గారు హామీతో ఈ నెల 28 లోపు రోడ్డు పనులు ప్రారంభమయ్యేలాగా చేస్తానని మాట్లాడారు. వచ్చే నెల 8వ తారీఖు లోపు పూర్తి పనులు అయితే స్టార్ట్ చేస్తానని అయితే చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినట్టయితే వచ్చే నెల 9వ తారీఖు నుంచి మళ్ళీ ధర్నా మొదలు పెడతారని ఇక్కడ ప్రజలైతే తెలియజేశారు. ధర్నా చేసే టైంలో స్కూల్ బస్సులకి అలాగే ఎమర్జెన్సీ అంబులెన్స్లకు కూడా దారి ఇవ్వడం అయితే జరిగింది. ఈ ధర్నాలో గవర్నమెంట్ హామీతో ధర్నా అయితే ముగించడం జరిగింది నైట్ 7 గంటలకి. ఇప్పుడు వరకు ఈ రోడ్డు అవ్వకపోవడానికి కారణం ఓల్డ్ గవర్నమెంట్ లో బిల్స్ అయితే పెండింగ్ ఉండడమే కారణం. ఆ బిల్స్ అన్ని క్లియర్ చేస్తాను కానీ కాంట్రాక్టర్ ఈ రోడ్డు పనులు అయితే పెండింగ్ లో పెట్టాడు. శాంక్షన్ అయ్యాట. అయితే మనకి సాయి కిరణ్ గారు అని చెప్పి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కాకినాడ జిల్లాకు సంబంధించిన ఆయన ఏం చెప్తున్నారంటే, గతంలో 14 రోడ్లు అనేవి శాంక్షన్ అయ్యాయండి కాకినాడ జిల్లాలో. ఆ 14 రోడ్లలోని ఇంచుమించు ఈ రోడ్డుకు సంబంధించి 22 కోట్లు మాత్రమే వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని, కొంతమేర వర్క్ చేశారని. కానీ అతనికి కాంట్రాక్టర్ పుల్లారెడ్డి అన్న అతను రాజమండ్రి అతని కాంట్రాక్టర్, అతనికి ఫండ్స్ రాకపోవడం వల్ల, అంటే 14 రోడ్లు కూడా ఒకే కాంట్రాక్టర్ ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ రోడ్డు అయితే అవ్వలేదు కానీ మిగతా రోడ్లు చేశారు. 1 ఇయర్ నుంచి అతనికి ఫండ్స్ అనేవి రిలీజ్ అవ్వలేదు. దానివల్ల ఈ రోడ్డు అనేది ఆగిపోయింది ఫండ్స్ లేకపోవడం వల్ల. చాలా మంది ఆ గవర్నమెంట్ లో ధర్నా ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. అప్పట్లో కూడా చేశారు, గోడ కూడా కట్టారు మా ఈ రోడ్డు. అప్పట్లో ఈ రోడ్డు అయితే పెద్దగా వైరల్ అవ్వలేదు, కానీ ఇప్పుడైతే అవుతుంది. రోడ్డు వేస్తారనే కదా ఈ గవర్నమెంట్ కూడా ఓటేసింది. ఈ గవర్నమెంట్ లో రోడ్డు పడుతుందని ప్రజలకైతే నమ్మకం ఉంది, కానీ లేట్ అయ్యే కొలిది చాలా మంది ప్రాణాలు పోతున్నాయని ధర్నా అయితే మొదలెట్టారు. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి త్వరగా రోడ్డు పనులు అయితే మొదలు పెడితే చాలా బాగుంటుంది. రాజకీయాలకు అతీతంగా ఈ రోడ్డు కోసం అందరం మాట్లాడదాం. ప్లీజ్ నెగిటివ్ గా ఎవరు స్పందించకండి. మనం రోడ్డు కావాలని కోరుకుందాం.